పిఠాపురం రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వర్మను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా రాష్ట్ర రాజకీయాల్లో మారిపోయిన పరిస్థితి. పైకి ఇది సాధారణ పార్టీ వ్యవహారంలో కనిపించినా కూడా లోపల మాత్రం కూటమి రాజకీయ సమీకరణలు, జనసేన టీడీపీ మధ్య సర్దుబాట్లు, అలాగే భవిష్యత్ వ్యూహాలు అన్నీ కలిసి ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటోన్న పరిస్థితి. పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా కూడా అది కూటమి రాజకీయాలకే టెస్ట్లా మారుతోంది. ఇలాంటి సమయంలో వర్మ వ్యవహారం మరింత సున్నితంగా మారింది. గత కొంతకాలంగా పిఠాపురంలో జనసేన శ్రేణులు, వర్మ అనుచరుల మధ్య అలజడులు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లెక్సీలు, ఆధిపత్య ప్రదర్శనల విషయంలో రెండు వర్గాల మధ్య తరచూ వివాదాలు వచ్చాయి. దీంతో కూటమి పెద్దలు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే పై స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా స్నేహపూర్వకంగా ముందుకెడుతూ ఉన్నారు. ప్రతి వేదికపై కూటమి ఐక్యత గురించే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే కూటమి కనీసం 15 ఏళ్లు కలిసి ఉండాలి అని పదే చెబుతోన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే విభేదాల వాతావరణం కనిపించడం కూటమికి ఇబ్బందికరంగా మారుతోంది. ఆపరేషన్ చేయించుకున్నాక ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు, పరామర్శించారు కూడా. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ ఘటన. ఆ భేటీలో పిఠాపురం వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన వైపు నుంచి వచ్చిన ఫిర్యాదులు, స్థానిక అసంతృప్తి, అలాగే కూటమి భవిష్యత్తులో ఇమేజ్ పై పడే ప్రభావం ఏంటి అనే అన్ని అంశాలని కూడా పరిశీలించిన తర్వాతే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వర్మను పూర్తిగా పక్కన పెట్టలేదు. ఇప్పటికే ఆయనకు టీడీపీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినా కూడా గౌరవప్రదమైన స్థానం మాత్రం కొనసాగించారు. అంటే పార్టీ వర్మను అవమానించకుండా ఒకవైపు జనసేనకు సానుకూల సంకేతం పంపేలా సాఫ్ట్ బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించినట్లుగా ఇక్కడ మనకి స్పష్టమవుతోంది. ఇది పూర్తిగా రాజకీయ వ్యూహంలో భాగమేనని కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే పిఠాపురం 2 నియోజకవర్గాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఏర్పడే సెగ్మెంట్లో ఒకటి వర్మకు ఇవ్వచ్చనే ప్రచారం కూడా ఇప్పటికే టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఇప్పటి నిర్ణయం తాత్కాలిక అసంతృప్తిని తగ్గించడానికే కానీ వర్మ రాజకీయ భవిష్యత్తు ముగిసిందనే సంకేతం కాదని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. నిజానికి కూటమి ప్రభుత్వంలో పై స్థాయి నాయకత్వం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తోంది. ఎక్కడ వివాదం వచ్చినా వెంటనే స్పందిస్తూ ఇష్యూలను పెద్దదిగా మారకుండా చూసుకుంటోంది. పిఠాపురం వ్యవహారంలో కూడా అదే కనిపిస్తోంది. బయటకు ఇది వర్మకు షాకులా కనిపించినా కూడా లోపల మాత్రం కూటమి ఐక్యతను కాపాడేందుకు వేసిన వ్యూహాత్మక అడుగుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఇప్పుడైనా పిఠాపురం రాజకీయాలు శాంతిస్తాయా, లేదంటే లోపల అసంతృప్తి ఇంకా పెరుగుతుందా అన్నది కాలమే తేల్చాల్సిన విషయం. అతి సర్వత్రా వర్జయత అంటారు మన పెద్దలు. స్థాయి మరచి మిడిసిపడితే చంద్రబాబు మాత్రం ఎంతకాలం ఓపిక పడతారు? ఎవరైనా సరే ఎంత ఎగరగలిగితే అంతవరకు మాత్రమే ఎగిరే ప్రయత్నం చేయాలి. స్థాయికి మించి ఎగిరితే ఎగిరెగిరి పడితే అది వారికే నష్టం. ఎస్విఎస్ఎన్ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ 2014లో టీడీపీ గాలి వీస్తున్న టైంలో టికెట్ రాలేదని వర్మ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సానుభూతి వర్కౌట్ అవ్వడం, టీడీపీ అభ్యర్థిగా విశ్వం పోటీ చేసినా కూడా టీడీపీ క్యాడర్ అండ్ జనసేన క్యాడర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మకు ఇండైరెక్ట్ గా మద్దతు ఇవ్వడంతో వర్మ అప్పట్లో గెలవగలిగాడు. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయాడు వర్మ. వాపును చూసి బలుపు అనుకోకూడదు. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచాననే అతి విశ్వాసంతో 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురం అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని తనకు తానే ప్రకటించేసుకున్నాడు వర్మ. కూటమి అభ్యర్థిగా పవన్ ప్రకటించిన తర్వాత కూడా వర్మ డైరెక్షన్ లో అతని అనుచరులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఒక పక్క పవన్ ను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, కాపు నాయకుల్ని కొనేసి జనసేన శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తుంటే మద్దతుగా నిలవాల్సింది పోయి వర్మ కూడా పవన్ కు వ్యతిరేకంగా టీడీపీలో ఒక గ్రూప్ నే ఏర్పాటు చేశాడు. పవన్ కు 1,00,000 మెజారిటీ ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు అలాగే జనసేన శ్రేణులు కూడా అంచనా వేస్తే కే పరిమితమయ్యారంటే అది ఖచ్చితంగా వర్మ ఎఫెక్ట్, వర్మ దెబ్బే అని పిఠాపురంలో చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తాడు. వర్మ వైసీపీ నేతలతో ఎన్నికలకు ముందు నుంచే టచ్ లో ఉన్నాడని పిఠాపురంలో గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆ గుసగుసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కారణం వర్మ వ్యవహార శైలి. వర్మ రీసెంట్ గా ముద్రగడ పద్మనాభ రెడ్డిని కూడా కలిసి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో వర్మ ఉన్నాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున పిఠాపురంలో జరుగుతోంది. పవన్ గెలిచిన తర్వాత కూడా వర్మ అండ్ అతని అనుచరులు
పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు. జనసేన శ్రేణుల్ని కవ్విస్తూనే ఉన్నారు. వర్మ మద్దతే కనుక లేకపోతే పవన్ ఓడిపోయేవాడంటూ పిఠాపురంలో ప్రచారం చేయించాడు వర్మ. ఆ మధ్య వర్మ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. అలా కనిపించి ఆ పోస్ట్ ఇలా డిలీట్ అయిపోయింది. కష్టపడి గెలిచిన గెలిపే అసలైన గెలుపు అంటూ వర్మ పోస్ట్ చేశాడు. జనసేన శ్రేణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, అలాగే టీడీపీ అధిష్టానం మొట్టుకాయలు వేయడంతో వర్మ ఆ పోస్ట్ని డిలీట్ చేయించాడు. పైగా ఆ ట్విట్టర్ అకౌంట్ను తాను ఆపరేట్ చేయడం లేదని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వర్మకు వర్కౌట్ కాలేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో వర్మ డిఫెన్స్లో పడిపోయాడు. ఆ కారణంగానే టీడీపీ అధిష్టానం వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపించింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి పవనే కారణమని కూడా వర్మ వర్గం గట్టిగా వాదిస్తోంది. సీటు త్యాగం చేసి కష్టపడి పవన్ గెలిపిస్తే ఇదేనా ఫలితం అంటూ వర్మ అనుచరులు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారట. వాస్తవానికి వర్మ అంత రచ్చ చేసి ఉండకపోతే కనీసం సైలెంట్ గా ఉన్నా కూడా పవన్ కు 1,00,000 పైన మెజారిటీ వచ్చేది. 95,000 మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేసేవారు. ఇక జనసేన విజయ శంఖారావం సభలో నాగబాబు దింపిన రాడ్ వర్మ వర్గానికి అస్సలు మింగుడు పడడం లేదు. వర్మ కర్మ అని నాగబాబు చేసిన కామెంట్ కు వచ్చిన రియాక్షన్ బట్టి అర్థం చేసుకోవచ్చు వర్మ స్థాయి ఎంతో అనేది. పవన్ది తనది సమాన స్థాయి అనేలా వర్మ తీరు కనిపిస్తోంది. కానీ పవన్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. పవన్ స్థాయి స్టేట్ కాదు, నేషనల్. ప్రధాని మోదీ సైతం పవన్ ను ఒక తుఫాన్తో పోల్చారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. జగన్ అనే నియంత్రణ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్ కి మాత్రమే దక్కుతుంది. ఇన్ఫాక్ట్ ఆ శక్తి పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా మన పెద్దలు. అన్నీ ఉన్న పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటే వర్మ మాత్రం తన మాటలతో, తన చేతలతో, తన పోస్టులతో నిత్యం జనసేన శ్రేణుల్ని కవ్విస్తూనే ఉన్నాడు. కార్యకర్తే అధినేత అంటూ వర్మ చేసిన ప్రోగ్రాంకు టీడీపీ క్యాడర్ నుంచే స్పందన కనిపించలేదు. ఇక తాజాగా ట్విట్టర్లో వర్మ చేసిన మరో పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంటూ వర్మ చేసిన ఒక పోస్టుతో జన సైనికులు మండిపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ సమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించారు. అయినా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం చూస్తుంటే వర్మ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పవన్ ను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగానే వర్మ ఇలా చేస్తూ ఉన్నారని అనిపిస్తోంది. కొంతకాలంగా వర్మ వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని పిఠాపురంలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమని ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చేసిన శపథాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి వరకు పవన్ పై చేసిన కుట్రలు ఎవ్వరూ మర్చిపోలేరు. పవన్ ను ఓడించలేక ముద్రగడ లాంటి నేతే పేరు మార్చుకోవాల్సి వచ్చింది. పవన్ గెలవడం, 100% స్ట్రైక్ రేట్ సాధించడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని వైసీపీ ప్రస్తుత పరిస్థితుల్లో కుళ్ళుకోవడం, బాధపడడం తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి వర్మ లాంటి కూటమి అసంతృప్త నేతను దువ్వి పవన్ పై కసి తీర్చుకునే ప్రయత్నం చేసే అవకాశాలను కూడా రాజకీయ పరిశీలకులు కొట్టిపారేయలేకపోతూ ఉన్నారు. అందుకే అంటారు పెద్దలు, అతి సర్వత్రా వర్జీయత్ అని. పవన్ ను టార్గెట్ చేసిన వర్మ రాజకీయంగా తన గొయ్యి తానే తీసుకుంటాడో లేక ఏపీ రాజకీయాలని శాసించగల స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తాడో చూడాలి. ఇక వర్మ విషయాన్ని ఇప్పటి వరకు లైట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఇక ఉపేక్షించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వర్మకు సపోర్ట్ చేసి పవన్ ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇక మీదట వర్మ అతి చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి వర్మను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయంపై వర్మ స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని, పలు రకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతూ ఉంటాయని, ఫైనల్గా పార్టీ బాగుండేలా హైకమాండ్ చూడాలని మంత్రి నారా లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారని చెప్పుకొస్తూ ఉన్నారు వర్మ. పైకి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఏం జరిగి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. పవన్ను కానీ జనసేన క్యాడర్ను కానీ దూరం చేసుకుని పూర్తిగా నష్టపోయే కంటే పిఠాపురంలో వర్మను తప్పించడం బెటర్ అని టీడీపీ అధిష్టానం భావించి ఈ నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంపై ప్రస్తుతానికి వర్మ చాలా కూల్గానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి చూడాలి ఫ్యూచర్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. అది ఆసక్తి రేపుతోన్న అంశం. వర్మ వైసీపీలోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా.